ఈరోజు ఈ వీడియోలో ఇండియాలో బాగా వెయిట్ చేస్తున్న హ్యాచ్ బ్యాక్ ఫేస్ లిఫ్ట్ అల్ట్రోజ్ 2025 గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు చూస్తున్న వేరియంట్ వచ్చేసి టాటా అల్ట్రోజ్ అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ డీసీఏ 1.2 లీటర్ పెట్రోల్ వర్షన్ ఇది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టే మనకి 11,49,000 నుంచి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 14,30,000 వరకు ఉంటుంది. ఈ అల్ట్రా ఫేస్ లిఫ్ట్ మనకి పెట్రోల్, సీఎన్‌జీ, డీజిల్‌లో కూడా అవైలబుల్ ఉంటది. డీజిల్ 1.5 లీటర్‌లో 4 సిలిండర్ ఇంజిన్ అది. అండ్ పెట్రోల్ అయితే మనకి 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ 88 పీఎస్ పెట్రోల్‌లో అండ్ డీజిల్‌లో అయితే 90 పీఎస్ 200 న్యూటన్ మీటర్ టార్క్ డీజిల్‌లో. సో, మనకు మామూలుగా ఈ అల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్‌లో 6,89,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుంచి స్టార్ట్ అయితాయి. ఫైనల్‌గా 14,30,000 వరకైతే ఆన్ రోడ్ ప్రైస్‌లయితే లిస్ట్ చేయడం జరిగింది. ఈ ఫేస్ లిఫ్ట్‌లో మనకి అన్ని రకాల ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ప్రెజెంట్ డేస్‌లో ఏమేం కావాలో అన్నీ. మనకి మీరు చూస్తున్న వేరియంట్ వచ్చేసి డీసీఏ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అనమాట. ఇది టాప్ ఎండ్ వెర్షన్ ఇది. మీరు చూసుకున్నట్టయితే స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అల్లాయ్ వీల్స్ చూడ్డానికి కొంచెం వీల్ క్యాప్స్ లాగానే ఉంటాయి కానీ బానే ఉన్నాయి స్టైల్‌గా. టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే 185/60 R16 ఇంచెస్ టైర్స్ ఇవి. అలాయ్ వీల్స్ ప్యూర్ మెటల్. థిక్‌నెస్ కూడా బానే మందంగా ఉంది. బట్ ఔట్ సైడ్ లుక్ అయితే కొంచెం వీల్ క్యాప్స్‌లాగా కనిపిస్తాయి. కంప్లీట్ డిజైన్ అయితే చేంజ్ అయిపోయింది ఓల్డ్ వెర్షన్‌కి, ఇప్పుడు వెర్షన్‌కి. మెయిన్‌గా హెడ్‌లైట్స్ అయితే మనకి డిఫరెన్స్ అయితే ఐడెంటిఫై చేస్తారు. కంప్లీట్ ఎల్ఈడీ సెటప్ కాబట్టి హ్మ్. చాలా బాగా కనిపిస్తాయి నైట్ టైమ్ విజన్ అయితే. మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఐస్ క్యూబ్ డిజైన్ తోటి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ మొత్తం అదే కాబట్టి. అది కియా ఇంట్రొడ్యూస్ చేసిందనుకుంటా ఫస్ట్ టైమ్ ఫాగ్ ల్యాంప్స్ కానీ, ఐస్ క్యూబ్ డిజైన్స్ గానీ. సో, అక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయింది. జనాలకి ఏది నచ్చితే అదే ఫేస్ లిఫ్ట్‌లో తీసుకొస్తారు. ఫ్రంట్ గ్రిల్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మిడిల్‌లో టాటా లోగో, కింద కెమెరా 360 డిగ్రీస్ వ్యూ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చాలా లగ్జరీ ఫీచర్ అయితే ఇది. ఫ్లష్ డోర్స్, హ్యాండిల్స్. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే మహేంద్ర ఎక్స్‌యూవీ 700 ఇంకా రేంజ్ రోవర్ అలాంటి కార్లలో యూజ్ చేసే టెక్నాలజీ అయితే ఫ్లష్ డోర్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తది. లాక్ అన్‌లాక్ హ్యాండిల్ అండ్ ఓఆర్‌వీఎం అడ్జస్ట్‌మెంట్ లివర్ అండ్ పవర్ విండోస్ కంట్రోల్స్. ఇక్కడ చూడండి ఈ హ్యాండిల్ అయితే లగ్జరీగా అండ్ యూనిక్‌గా తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ చేయి పెడితే లోపలికెళ్ళిపోద్ది. హ్యాండిల్ అంటే హ్యాండిల్ లాగానే తీసుకొచ్చారు. అక్కడ మీరేం కాయిన్స్ ఏసినా, కీస్ పెట్టిన లోపలికెళ్ళిపోతాయి. సో, ఇంటీరియర్ చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ బీజ్ కలర్‌లో కాంబినేషన్‌లో సూపర్‌గా తీసుకురావడం జరిగింది. కొంచెం సీట్స్ అండర్‌తో సపోర్ట్ అయితే ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. బకెట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి బ్యాక్ సపోర్ట్ అయితే చాలా బావుంటది. కూర్చొని చూడగానే మీరు ఆ డిఫరెన్స్ అయితే ఐడెంటిఫై చేస్తారు. ఇది బీచ్ కలర్‌లో ఉండడం వల్ల కొంచెం ఎక్కువగా మురికి పడే ఛాన్స్ అయితే ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. అండ్ హార్డ్ ప్లాస్టిక్ ఫ్రంట్ డాష్‌బోర్డ్ అంతా. స్టైలిష్ స్టీరింగ్ వీల్ గూడా తీసుకొచ్చారు. అండ్ ఇది టాప్ ఎండ్ కాబట్టి పుష్ స్టార్ట్, స్టాప్ బటన్. అండ్ ఇది డీసీఏ గాబట్టి మనకి ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ పెడల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ మొబైల్స్ గానీ, కాయిన్స్ కానీ పెట్టుకోవచ్చు. మిడిల్‌లో ఆర్మ్‌రెస్ట్ అండ్ హ్యాండ్ బ్రేక్ డీసీఏ గేర్ లివర్ చూడండి. చూడ్డానికి చాలా బావుంది. అండ్ మిడిల్‌లో వైర్‌లెస్ ప్యాడ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ అండ్ డ్రైవింగ్ స్టీరింగ్ ముందు కూడా మనకి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ స్క్రీన్స్ అంటారు టెక్నాలజీ ఇది. మన నావిగేషన్ చూసుకునేటప్పుడు స్క్రీన్‌లో చూడకుండా అండ్ స్టీరింగ్‌లో నుంచి చూసుకోవచ్చనమాట. రియర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే సేమ్. ఆల్ 4 డోర్స్ కూడా హ్యాండిల్స్ అయితే సేమ్ అంతే ప్రొవైడ్ చేస్తున్నారు. పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంది. అండ్ స్ట్రెయిన్స్ అయితే చాలా తొందరగా పడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆల్ 4 సీట్స్ కూడా హెడ్ రెస్ట్ అడ్జస్ట్‌మెంట్ ఉంటది. మిడిల్‌లో ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రియర్‌లో విత్ 2 కప్ హోల్డర్స్. సేమ్ బీజ్ కలర్‌లో మన సీట్ కవర్స్ కావాలంటే కుట్టించుకోవచ్చు. అండ్ రియర్‌లో చూసుకున్నట్టయితే 65 వాట్స్ టైప్ సి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్‌కి, ఐఫోన్స్‌కి చాలా మ్యాండేటరీ అయిపోయిందది. అండ్ ఏసీ వెంట్స్ కూడా. అండ్ టాప్‌లో చూసుకున్నట్టయితే మనకి సన్ రూఫ్ కూడా ఈ రోజుల్లో చాలా మ్యాండేటరీ అయిపోయిందనమాట. యూజ్ చేసినా చేయకపోయినా పిల్లల కోసం సన్ రూఫ్ తీసుకోవాల్సొస్తది. అండ్ యూత్‌కి గానీ, ఫ్యామిలీస్‌కి గానీ చాలా బాగా ఉపయోగపడే 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ కార్ ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.
అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. సో, ఫుల్ రివ్యూ అయితే మనం త్వరలో చేద్దాం. వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.